హీరోగానే కాదు ప్రొడ్యూసర్గా కూడా నానికి గుడ్ టైం నడుస్తోంది. వాల్ పోస్టర్ బ్యానర్ పై నాని నిర్మించిన లేటెస్ట్ మూవీ కోటికి వసూళ్లు వెల్లువెత్తుతున్నాయి. చిన్న సినిమాగా రిలీజ్ అయి సూపర్ హిట్ అందుకుంది. మౌత్ టాక్ పబ్లిసిటీ బాగా జరగటంతో కలెక్షన్లు కుమ్మేస్తున్నాయి. మొదట 3 రోజులు ఎంత వసూళ్లు చేసిందో తెలుసా? ప్రియదర్శి లీడ్ రోల్లో కొత్త డైరెక్టర్ రామ్ జగదీష్ తెరకెక్కించిన మూవీ కోస్ట్ హోలీ సందర్భంగా మార్చి 14న రిలీజ్ అయింది. మొదటి షో నుంచి పాజిటివ్ టాక్ తో దూసుకెళ్తోంది. కేవలం మౌత్ పబ్లిసిటీతోనే కలెక్షన్ల సునామీ క్రియేట్ చేసింది కోర్ట్ రూమ్ డ్రామా. ఫస్ట్ లుక్ నుంచి టీజర్, ట్రైలర్ చూసినప్పటి నుంచి మూవీపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. థియేటర్లో రిలీజ్ అయిన తర్వాత ఆ అంచనాలు మించి హిట్ అందుకుంది కోర్ట్. హర్ష రోషన్, సాయి కుమార్, శివాజీ, హర్షవర్ధన్, రోహిణి, రాజశేఖర్ అనింగి, సురభి ప్రభావతి, విషికా కీర్తి, శ్రీదేవి ఆపళ్ళ కీలక పాత్రల్లో నటించారు. విజయ్ బుల్గానియన్ సంగీత దర్శకుడు. వాల్ పోస్టర్ సినిమా బ్యానర్ పై ప్రశాంతి త్రిప్నేని 10 కోట్ల వ్యయంతో నిర్మించిన ఈ సినిమాకు నాని సమర్పకుడు. విడుదలైన అన్ని ఏరియాల్లోనూ మంచి బిజినెస్ చేసింది. ఆంధ్ర, నైజాం, ఇతర రాష్ట్రాలు, ఓవర్సీస్ తో కలిపి మొత్తంగా 10 కోట్ల మేర బిజినెస్ జరిగిందని ట్రేడ్ వర్గాల అంచనా. ఇక కలెక్షన్ల విషయానికి వస్తే 11 కోట్ల రూపాయల టార్గెట్ తో మూవీ రిలీజ్ అయింది. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 650 థియేటర్లలో విడుదలైన కోచ్ సినిమాకి పాజిటివ్ టాక్ రావడంతో మొదటి రోజు 8 కోట్లు వసూలు చేసింది. రెండో రోజు 7 కోట్లు కలెక్ట్ చేసింది. 3 రోజు తెలుగు రాష్ట్రాల్లో 5 కోట్లు, రెస్ట్ ఆఫ్ ఇండియా, ఓవర్సీస్ లో 2 కోట్ల చొప్పున ప్రపంచవ్యాప్తంగా 7 కోట్లు వసూలు చేసింది. అంటే 3 రోజుల్లో మొత్తంగా 24 కోట్ల పైనే వసూలు చేసినట్లు అంచనా. ఇక ఈ జోరు మరింత పెరుగుతుందని, త్వరలోనే 50 కోట్లు వసూలు చేసినా ఆశ్చర్యపోని అవసరం లేదంటున్నారు ట్రేడ్ వర్గాలు. ప్రియదర్శి గతంలో బలగం, మల్లేశం, జాతిరత్నాలు సినిమాతో మంచి మార్కెట్ క్రియేట్ చేసుకున్నాడు. మినిమం బడ్జెట్ హీరో అనిపించుకున్నాడు. సినిమాపై అంచనాలు పెరిగేందుకు ఇది కూడా ఓ కారణం. పోక్సో చట్టం గురించి వివరణాత్మకంగా తెరకెక్కించిన ఈ సినిమా ప్రేక్షకుల్ని అలరింప చేసేలా ఉంది. కులం, పగ, ప్రతీకారం కోసం కొందరు పోక్సో చట్టాన్ని ఎలా దుర్వినియోగం చేస్తున్నారో స్పష్టంగా చూపించారు. డబ్బు, అధికార మదంతో చట్టాలని తమ చుట్టాలుగా మార్చేసుకుంటున్నారో, అమాయకులు వాటికి ఎలా బలవుతున్నారో తెరకెక్కించారు. అందులో కోర్టు మూవీ డ్రామా ప్రేక్షకుల్ని అమితంగా నచ్చేసింది. ఇంత బిజినెస్ జరగటానికి కూడా కారణం ఇదే. దర్శకుడు, హీరోకి ఎంత మంచి పేరు వచ్చింది. ఇలాంటి కథలు ప్రోత్సహించి సమర్పించిన నానికి కూడా అంతే పొగిడిస్తున్నారు నెటిజన్లు. ఇక నాని సినిమాల విషయానికి వస్తే త్వరలో హిట్ 3 రాబోతుంది. ఈ ఏడాది సమర్పుడిగా సక్సెస్ అయినా నాని హిట్ 3లో హీరోగా ఎలాంటి రిజల్ట్ అందుకుంటాడో చూడాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.